నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మార్చి నెల 2025 కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? కన్యా రాశి వారికి మంచి రోజులు జరుగుతున్నాయి. అప్పుడు లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మార్చి నెలలో కొంచెం 2025 సంవత్సరం పుంజుకుంటుంది. కాబట్టి ఈ ఆర్థిక పరంగా ఏ సమస్యలు లేవు వీళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా భార్యాభర్తల మధ్య గొడవలే జరుగుతున్నాయి. అండ్ దానికి కూడా పెద్ద కారణాలు లేవు. అలాగని ఈగోలా అనుకుంటే ఈగోలు కాదు. మరి ఏమిట్రా అంటే ఫిజికల్ ఎఫినిటీ తక్కువ ఉంది, మ్యూచువల్ అట్రాక్షన్ తక్కువ ఉంది. సో ఈ కారణాలుగా పరస్పర అవగాహన, పరస్పర రెస్పెక్టు, పరస్పర నమ్మకం, ఇవి లోపాల వల్ల ఈ కన్యారాశి వాళ్ళు ఇదవుతుంది. దీనికి తోడు మనకి కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహంతో పాటు మార్చి 29, 2025 సంవత్సరంలో శని మీనరాశిలోకి వెళ్తున్నాడు కుంభరాశి నుంచి. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే అకాల మరణాలు ఇంటి యజమానికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దూరపు బంధుల మరణ వార్తను వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా వీళ్ళందరికీ కూడా ధన ప్రాప్తి అనేటటువంటిది లభిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలామంది పాపం చావు గురించి చూడగానే బాధ వస్తుంది ఎవరికైనా, కానీ తప్పదన్నమాట అందరూ కూడా. ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి మాత్రం ఇది వెంటాడుతూ ఉంటుందన్నమాట. కాకి ఈ వ్యక్తిగత జాతకాలను బట్టి మాకు కొంతమందికి ఉంటుంది. దానికి సిగ్నల్ ముందు ఇచ్చేస్తుంది. ఎవరింట్లో అయితే గుడ్లగొప్ప వచ్చినా, ఎవరింట్లో అయితే రిపీటెడ్గా 2-3 సార్లు వచ్చేసింది అనుకో, గుడ్లగొప్ప కానీ గబ్బిళం కానీ, ఖచ్చితంగా మరణం. కాకి కూడా ఇస్తుంది సిగ్నల్. అంటే కాకి వస్తే చుట్టాలు వస్తున్నారని అనుకుంటారు, కాదు, సాక్షాత్తు శనీశ్వరుడు మరి యముడి యొక్క ఇది కాబట్టి ఇలా చూస్తుంది కాకి. అది ఇలా ఒంటి కన్నుతో ఉంటుంది కాబట్టి అలా 6 సార్లు పైన మనకు కనుక కాకి వచ్చిన రిపీటెడ్గా ఇంట్లోకి వచ్చేసిన, తల మీద ఇలా కొట్టిన, కంపల్సరీ సిగ్నల్ అనేది వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఈ నెలలో సిగ్నల్ అందుతుంది. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది, డబ్బు తిరుగులేదు. అండ్ పెళ్ళిళ్ళు, వాటిల్లో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే క్యారెక్టర్ పరంగా ఎంతో మంచుకుంటారు ఈ కన్యారాశి వాళ్ళు. కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు అప్పుడు దాకా మార్చి నెలలో అంతవరకు కూడా మంచిగా స్నేహితుల మధ్య, మంచి వాతావరణం మధ్య ఉన్నటువంటి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ శుక్రుడు రాహుతో కలవడం, శని కూడా కలవడం వల్ల వీళ్ళు వాళ్ళకంత అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండరు వాళ్ళు. అంటే కేవలం శత్రువుల మధ్య ఉంటారా అని కాదు. అక్కడ ఉదాహరణకు ఒక సిన్సియర్ స్టూడెంట్ ఉంటుందండి. ఆమె పని ఏదో ఆమె చదువుకుని మంచిగా జాబ్ చేసుకునే ఆమె ఏదో ఉంటుంది. ఆమెకి ఆడవాళ్లే పరిచయం అవుతారు. వాళ్ళకి సపోజ్ ఒక సినిమా యాక్టర్ ఉందండి, డిగ్నిఫైడ్గా సినిమా చేసుకుంటుంది, మంచిగా సాంప్రదాయబద్ధంగా భానుప్రియ గారు లాగా మంచిగా చేసే సినిమా వ్యాంప్ పోర్షన్లో వేయడం మొదలు పెడతారనమాట. అర్థమైందా? అంటే ఎక్స్పోజింగ్, లేకపోతే అలాంటి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసేటటువంటి వాళ్ళ మధ్యలో ఈమెకు ఒక రోల్ రావడం, ఇదైతే పక్కా జరుగుతుంది. కాబట్టి క్యారెక్టర్లో మాత్రము మళ్ళీ కరెక్ట్గానే ఉంటారు. ఈ వాతావరణం మారుతుంది. అంటే కన్యారాశి వారికి అందరికీ కూడా మగవాళ్ళకి ప్రమోషన్స్, తర్వాత ఇవన్నీ జీతబత్యాలు పెరగడం, ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి తెలుగు తక్కువతనం వల్ల వీళ్ళు అందరి చేత కూడా దొబ్బులు తింటూ ఉంటారు. అంటే అనాలోచితమైనటువంటి ఆలోచన. వీళ్ళు మంచి చేయాలని వస్తారు, పాపం వచ్చినా సరే అక్కడ అవతల వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా, అర్థం చేసుకోరు కదా. అంటే కాబట్టి వీళ్ళ చేసిన క్రియల వల్లే ప్రతిచర్యలు వీళ్ళు ఇరుక్కునేలాగా ఉంటాయి. అంటే ఉదాహరణకి మంచి చెప్పబోయి వాళ్ళ అక్కకి ఏదో చెప్పుద్ది, పెళ్ళైపోయి ఆ సిస్టర్స్ ఇద్దరు డివైడ్ అయిపోయారండి, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకోవాలా, అక్క మరి అని ఏదో సలహా ఇస్తుంది. ఆ సలహా ఏంటి, మంచి ఉద్దేశంతోనే ఇస్తుంది. ఆ అక్క ఏం చేస్తుంది, అరే తమ్ముడు ఆస్తులు సమానంగా పంచమంటుందని చెల్లి చెప్పిందిరా అంటది, వాడికి మంటుంది. దాంతో అక్క బాగానే ఉంటుంది, చెప్పిన చాడీలు చెప్పిన ఆవిడ ఇరుక్కునేది. పాపం మంచి అక్కకు మంచి చేద్దామని, నాకు ఎలాగో మంచి జరుగుతుంది అక్కకు కూడా జరుగుద్ది అనే ఉద్దేశంతో హెల్ప్ చేయకపోతే అక్కెళ్ళి చెల్లి నేరికి ఇచ్చేస్తుంది. ఈ విధంగా వీళ్ళ పరిస్థితి ఈ కన్యారాశి వాళ్ళకి మార్చి నెలలో ఉంటుంది నాయన. అలా గురుగారు, కోర్టు సంబంధిత వ్యవహారాలు కావచ్చు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అలాగే భూమి కాస్త కబ్జాకు గురవటం, కొంత ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఏదైనా ఉపశమనం లభిస్తుంది అంటారా? ఉపశమనం అనేది గ్యారంటీగా లభిస్తుంది.
పిటిషన్లు పెట్టుకున్నటువంటి ఒక 100 మందిలో సగం మందికి విడాకులు డైవర్స్ మ్యారేజ్ డిస్మిస్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు ఆర్డర్లు జడ్జి గారు. కాబట్టి సగం మందికి విడాకులు వచ్చేస్తాయి. ఇక ఫ్రీడమ్ వచ్చేసింది వీళ్ళకి, కొత్త మొగుళ్ళని చేసుకోవచ్చు, కొత్త పిల్లలు వస్తారు. సో అదొకటి వీళ్ళకి మానసిక ప్రశాంతత వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఎంతసేపు ఇంకా లాక్కుంటాం, వాళ్ళకి నచ్చినప్పుడు ఎందుకు అని కొత్త వాళ్ళతో టైప్ అయిపోతారనమాట. ఇక భూ కబ్జాలు అవి అలాంటి గొడవలు సెటిల్ కావు. అండ్ లీగల్ బ్యాటిల్లో వీళ్ళు మరికొంతకాలం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టేసుకొని సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంటర్వ్యూస్లోనే చెప్తారు మా మీద 100 కేసులు ఉన్నాయని. అందులో చాలామంది కన్యారాశి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అవన్నీ సెటిల్ కావు, ఇంకా అలాగా కొనసాగుతూనే ఉంటాయన్నమాట. ఆ విధంగా రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త పోస్టులు రావడం, నామినేటెడ్ పోస్టులు రావడం, పండితులకు మంచి గౌరవాలు జరగడం, ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారందరికి కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా కన్యారాశి వారికి సట్ట నొప్పి, నడుము నొప్పి అండ్ డిస్క్ ఈ వెన్నుపూస ఉంటుంది కదా, దాని సంబంధమైనటువంటి రుగ్మతలు రావడం, ఆయుర్వేదిక్ క్లినిక్స్కి వెళ్ళి అది బోన్ ఎక్స్పాండ్ అయింది, ఎక్స్పాన్షన్ ఆఫ్ బోన్ జరిగింది అని చెప్తే ఆపరేషన్స్ సర్జరీ చేయాలని అలోపతిక్ డాక్టర్స్ చెప్తే వీళ్ళు ఆయుర్వేదంకి వెళ్ళి మసాజులు చేయించుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ 80,000 బొక్క మళ్ళీ తప్పకుండా ఈ నొప్పి తగ్గదు, ఇలాంటి సర్జరీలు జరగాల్సి బోల్డ్ మందిని చూశాను నేను అలాగా. కాబట్టి వెన్నెముక ప్రాబ్లం అనేటటువంటిది కన్యారాశి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవాలంటే కనుక ఏ రంగాల్లో వ్యాపారాలు సూచిస్తారు మరి ఈ మాసంలో? వ్యాపారాలు చాలా చక్కగా మనకి సాఫ్ట్వేర్ రంగంకి వెళ్ళకూడదు, ఎలక్ట్రానిక్ సంబంధాలు వెళ్ళకూడదు, మెషినరీ అసలే ట్రంప్ ట్యాక్సులు పెంచుతున్నాడు ఇప్పుడు. తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవేమీ చేయకూడదు. ఏం పెట్టుకోవాలంటే నీళ్ళ బిజినెస్, పాల బిజినెస్, మందు బిజినెస్, రెస్టారెంట్స్, పబ్స్, ఇలాంటివి, మెడికల్ షాపులు, ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. ఇస్త్రీ పెట్టి బిజినెస్, డ్రై క్లీనర్స్, ఫ్యాన్సీ షాప్స్, ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి అన్నమాట. అండ్ భారీ స్థాయిలో చేయాలి అనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్స్, ఈ ఐరన్ వాళ్ళు కొంతకాలం ఆగడం మంచిదన్నమాట. అలాగే ఫ్యాక్టరీస్ కూడా డిస్పోజల్ చేయాలని వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, అవి జరుగుతాయి ఈ నెలలో. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కన్యారాశి వారు? సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము మనకి ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి 1.5 కిలో నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు 1.5 కిలో మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఇది మామూలుగా. తంత్ర జ్యోతిష ప్రకారము వీళ్ళు ఏం చేయాలండి అని అంటే నల్ల బట్టలు కుట్టించి చక్కగా రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి దానం చేయాలి. అలాగే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది చూడు, అలాంటి మెంటల్ పేషెంట్స్కి వీళ్ళు ఏమైనా స్వీట్లు కానీ ఏమైనా కొనుక్కొని వస్తువులు, తినే వస్తువులు, లేకపోతే బట్టలో ఏదో ఒకటి దానం చేసుకోవడం మంచిదన్నమాట. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మార్చి నెలలో కన్యారాశి వారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.